అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పేది ఏంటంటే సింగర్ మంగ్లీ చాలా కష్టపడ్డది. ఎక్కడో విలేజ్ ఎస్టీ అమ్మాయి లంబాడి కష్టపడ్డది. సోషల్ మీడియాలో అందరూ చాలా ఫేమస్ చేస్తారు ఆమెని. సింగర్ అయిపోయింది. డబ్బు, పలుకుబడి అంతా వచ్చేసింది. ఈరోజు ఆమె సిచ్యువేషన్ చూడండి. అంటే మనిషికి ఆశ అనేది ఉండొచ్చు, బట్ అత్యాశ అనేది పనికిరాదు. ఇప్పుడు ఆమె పీకల లోతులోన స్కామ్ చేసి మునిగిపోయింది, ఇరుక్కుపోయింది. ఇప్పుడు నాకేం తెలియదు అని అంటుంది. మొత్తం ఆధారాలతో సహా హైకోర్టు అడ్వకేట్ గారు ముందొచ్చి పెట్టారు. సో జనాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి నమ్మొద్దు. ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా నమ్ముతున్నారా బాబు? నాకు ఏం అర్థం కావట్లేదు. కష్టపడి సంపాదించిన డబ్బులు ఎప్పుడు మీరు మారుతారు? సిగ్గు అనిపించదా కొంచెమైనా? చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే ఇదవుతున్నారు, చదువుకోకుండా లేదు. కొంచెం మారండి, జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏమైనా చెట్లు ఏమైనా ఉన్నాయా? ఒకరు నమ్మి ఇంత డబ్బులు మీరు పెట్టుబడి పెట్టి ఇస్తే ఇలాగే ఉంటుంది ఫలితం. మరి చూడాలి, ఒక ఫేమస్ వచ్చి అయిపోయిన తర్వాత హైకోర్టు అడ్వకేట్ని ఆమె బెదిరించే స్థాయికి వచ్చేసిందంటే ఆమె ఏ రేంజ్లో ఉండవు. అంటే డబ్బు అనేది ఇవాళ రేపు ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు. తనే స్వయంగా చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి అడ్వకేట్ గారు. మినిస్టర్ల పేరు చెప్తుందంట, ఎమ్మెల్యేల పేరు చెప్తుందంట. అంటే ఒక హైకోర్టు అడ్వకేట్నే చంపేస్తాను, లేపేస్తాను అనే స్థాయికి ఆమె వచ్చేసింది. చూసారా ఎక్కడున్న ఆమెకి ఎక్కడికి తీసుకొచ్చేసారు లాస్ట్కి. ఇలాగే ఉంటుంది ప్రతిఫలం అనేది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.